నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఓబన్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ భూమి లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయలు ప్రకటించడం పట్ల హర్షం సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినరెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకుల పాలాభిషేకం పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు గాలిపటాలతో సందడి సంక్రాంతి పండుగ సందర్భంగా సుదూర ప్రయాణికులతో కిటకిటలాడిన ఆర్మూర్ బస్టాండ్ అంతర్జాతీయ స్థాయి షాట్ పుట్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన స్త్రీ భాషిత విద్యార్థి సిద్ధార్థ్ విద్యార్థిని సన్మానించిన పాఠశాల యాజమాన్యం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జీవిత చరిత్ర నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో గల వడ్డెర కాలనీలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న 218వ జయంతిని స్థానిక కౌన్సిలర్ కాందే సంగీత శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, పీసీసీ మాజీ కార్యదర్శి కాందే శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వడ్డే ఓబన్న జీవిత చరిత్రను ప్రాథమిక విద్యా పుస్తకాల్లో ప్రచురించాలని అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో పాటు ఓబన్న చేసిన సాహసోపేతమైన పోరులో సైనిక అధ్యక్షుడిగా వడ్డే ఓబన్న పోషించిన పాత్ర చరిత్రలో లిఖించదగిన విషయమని కొనియాడారు. 9,000 మంది సైనికులతో కలిసి బ్రిటిష్ వారిపై వీరోచిత పోరాటం చేశారని పేర్కొన్నారు. వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వనం శేఖర్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్, కాంగ్రెస్ నాయకులు సత్యం, సాయినాథ్, సంతోష్, వడ్డెర సంఘం సభ్యులు రాజు, ఎల్లయ్య, వెంకటి, నరసయ్య, నరేష్, చిన్నయ్య, మహేష్, సాగర్, రమేష్, మోహన్ తదితరులున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర సంఘాలన్నీ ఐకమత్యమై ఆయన జీవిత చరిత్రను మన తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష తీసుకొని ఈయన చరిత్రను మన పాఠ్యాంశంగా 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు ఒక సబ్జెక్ట్ లో ఒక పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని నిర్ణయాన్ని ప్రజాప్రతినిధులు సీఎం వారి దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతా ఉన్నా. అదేవిధంగా మన హైదరాబాద్ మహానగర పట్టణంలో ట్యాంక్ బండ్ మీద కూడా మన వడ్డే ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించే విధంగా మీరందరూ కలిసి ఉద్యమించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి సిద్ధార్థ్ ఇండో నేపాల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన అండర్-14 షాట్ పుట్లో గోల్డ్ మెడల్ సాధించడంతో పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్య ఒకటే ప్రాముఖ్యం కాదని ఆటలలో సైతం ప్రావీణ్యం చూపాలని అన్నారు. విద్యార్థులు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆటలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. శ్రీ భాషిత పాఠశాల విద్యార్థి సిద్ధార్థ్ గోల్డ్ మెడల్ సాధించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. విద్యార్థిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేసిన పీఈటీని సైతం ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, పీఈటీ, ఉపాధ్యాయులు తదితరులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆర్మూర్ మండలంలోని కోమన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని అన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాకేష్, నవీన్ రెడ్డి, లవన్ కుమార్, భూమారెడ్డి, మహేందర్, చిన్నారెడ్డి, ప్రవీణ్ గౌడ్, రాజేశ్వర్, శ్రీనివాస్, శ్రీకాంత్, రాజు తదితరులున్నారు. వ్యవసాయం సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొన్ననే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన దానికి
ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం అంతా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మా అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. దానితో పాటు వ్యవసాయం మీద ఆధారపడి కూలీ చేస్తున్న వ్యవసాయ కూలీలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరానికి 12,500 ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్న దానికి మా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గడిచిన శాసనసభ ఎన్నికలకు ముందు, అంతకంటే ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ రైతాంగాన్ని పదే పదే మోసం చేస్తూ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గడిచిన ఎన్నికలకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిజామాబాద్కు వచ్చి రైతుల మెడల్లో పసుపు దండ వేసి నిజామాబాద్ కు పసుపు బోర్డు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఈ సందర్భంలో ఆర్మూర్ ప్రాంత రైతాంగం అంతా కూడా మేము ధరంపూర్ అరవింద్ కు సవాల్ చేస్తా ఉన్నాం. పసుపు తవ్వకాలు మొదలైన ఈ సీజన్ లో కూడా తక్షణమే నిజామాబాద్ పట్టణంలో, నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇచ్చిన హామీని కనుక నిలబెట్టుకున్నట్టయితే ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా మీ ఇల్లును ముట్టడిస్తారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో క్షత్రియ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన రంగురంగుల ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. పాఠశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్షత్రియ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని, ప్రతి పండుగ యొక్క ప్రాముఖ్యత చిన్నప్పటి నుండే విద్యార్థులకు తెలవాలని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికీ మరవకూడదని, పాశ్చాత్య దేశాల సంస్కృతికి విద్యార్థులు అలవాటు పడకుండా హిందూ సంప్రదాయాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కాదు, మనం అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. ఏముంది వెనక ముందు ఏమైనా బైక్స్ వస్తున్నాయా అనేది గమనించేసి మనం కైట్స్ ఆడుకునే ప్రయత్నం చేయాలి. అట్లాగే కైట్స్ ఆడుకునే సందర్భంలో ఎంత ఎంజాయ్ ఉంటుందంటే పిల్లలకి, మీ దారం బట్టి లాగుతూ ఉంటే అది ఎంత పైకి వెళ్తుందో అంత పైకి వెళ్తుంది. అంటే ఆ కైటు ఆకాశమే హద్దుగా వెళ్ళిపోతుందండి. ఒక్కొక్కసారి చాలా లాంగ్ థ్రెడ్ ఉంటే కనుక మనకు కనిపించని కూడా కనిపించదు, అంత పైకి వెళ్ళిపోతుంది. కానీ దారం మన చేతిలో ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. ఎంత హ్యాపీ ఉంటుంది చూడండి. ఎస్, అంత పైకి వెళ్ళినటువంటి కైట్ కూడా అది నా కంట్రోల్లో ఉంటుంది, నా చేతిలోనే ఉంటుంది ఒక ఫీల్ మనకు ఉంటుంది. అవునా కాదా? వన్స్ ఒకసారి ఆ థ్రెడ్ తెంపేసాడు అనుకోండి, కట్ చేసాడు అనుకోండి, ఏమవుతుంది? నచ్చిన చోటుకి వెళ్ళిపోయాయి. చెట్ల పైన పడవచ్చు, కరెంటు వైర్ల పైన పడవచ్చు, సముద్రంలో పడవచ్చు, ఇంకెక్కడ పడవచ్చు. సంక్రాంతి పండుగ దృష్ట్యా ఊరికి వెళ్లే జనాలతో ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది. బస్టాండ్ ప్రాంగణమంతా ప్రయాణికులతో నిండిపోయింది. ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయంతో పాటు ఉదయం సైతం బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సు సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరారు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల పేరెంట్స్కి వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు తల్లిదండ్రులు రేగు పండ్లను వేసి ఆశీర్వదించారు. పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లెల్లిపుట్టు పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా ఆటల పోటీలో పాల్గొన్నారని, పాఠశాలలో పండగ వాతావరణం నెలకొందని, ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు పండుగల ప్రాముఖ్యత తెలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుండాజీ సాయన్న కుటుంబ సభ్యులు వారి మనుమరాలు యోషిక జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జన్మదినాలు, పెళ్లి రోజులకు అన్నదాన కార్యక్రమంలో సహకరించాలని కోరారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన గుండాజీ సాయన్న కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు కుటుంబ సభ్యులు హేమలత, సంపత్, సౌమ్య, హన్సిత, సుజిత్, మౌనిక, మాన్విత్, శృతిన్, ప్రియాంక, దేవాంశ్ తదితరులున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని గాలిపటాల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వివిధ రకాల గాలిపటాలను చిన్నారులు ఆసక్తిగా కొనుగోలు చేశారు. చైనా మాంజాను పూర్తిగా బ్యాన్ చేసి కాటన్ మాంజాను అమ్ముతున్నట్లు వ్యాపారులు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మార్కెట్ తక్కువగా ఉందని, సంక్రాంతి వచ్చేసరికి వ్యాపారం మెరుగుపడుతుందన్న నమ్మకంతో ఉన్నామని తెలిపారు. జాతీయ స్థాయిలో భారత సేవారత్న పురస్కారం అందుకున్న ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారీని డిఐఓ డాక్టర్ అశోక్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా పట్టణంలో అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తులసి పట్వారీ నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆయన సేవలను యువకులు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు ఉన్నారు. సందర్భం అయితేనేమి, అలాగే ప్రజలని ఎలక్షన్స్ కానీ, అలాగే సేవా రంగంలో కానీ ఆయన చేస్తున్న సేవలకి పుడమి సేవ ఖమ్మం రాష్ట్ర స్థాయిలో ఆయనకి జాతీయ సేవా పురస్కారం రావడం నిజంగా అభినందనీయమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తులసి పట్వార్ల అంటే వాళ్ళు ఇలా చేస్తున్న సేవలను చూసి కొంతమంది అన్నా కూడా ఇన్స్పైర్ అయ్యి వారు కూడా ఇలా సేవా రంగంలో ముందుకెళ్తే నిజంగా ఈ అవార్డు జిల్లాకు తులసి పట్వారి తీసుకురావడం ఒక నిజంగా కూడా ఒక ఉత్సాహభరితమైన ప్రాధాన్యత సంతరించుకున్న సందర్భం అనేసి తెలియజేస్తూ, ఆయనకు ఇంకా రాబోయే కాలంలో నేషనల్ స్థాయిలో ప్రధానమంత్రి గారి లెవెల్లో కానీ రాష్ట్రపతి సేవా పథకాలు కూడా వచ్చే విధంగా ఆయన సేవలు ఉండాలనేసి సందర్భంగా అభినందిస్తూ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాం. ప్రభుత్వం వ్యవసాయ కూలీలను విస్మరిస్తే సహించేది లేదని, ఎన్నికల్లో వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ, రామకృష్ణలు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ, రామకృష్ణలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని, ప్రభుత్వం రైతు భరోసా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినప్పటికీ ఎక్కడా అమలుకు పూనుకోలేదని, సర్వే పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. వ్యవసాయ కూలీలకు జీవన భృతి కింద 12,000 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదని, వెంటనే ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు 12,000 భృతి ఇవ్వాలని,
రేషన్ కార్డులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కిషన్, నాయకులు తదితరులు ఉన్నారు. కూలీలే ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా రైతుల కన్నా ఎక్కువగా కూలీలు పెరుగుతున్నారు. రియల్ ఎస్టేట్ లో భూములు గుంజుకుంటున్నారు. వ్యవసాయ రంగంలో ఎదురు వచ్చిన తర్వాత పని లేకుండా పోయినటువంటి స్థితి ఉన్నది. గ్రామాలలో బతకలేనటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి పాలకులు వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. తూతూ మంత్రంగా మాటలు చెప్పి గడపడం కాదు. ఇప్పటికే సంవత్సర కాలం అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికయ్యి. అందుకని ఇప్పటికైనా ఏమరపాటు కాకుండా వెంటనే కూలీలుగా ఉండేటటువంటి వాళ్ళందరినీ 60 లక్షల మందిని గుర్తించి వీళ్ళందరికీ జీవన వృద్ధి, ఉపాధిని కల్పించినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. వాళ్ళు ప్రతి చోట పనిచేసే పని దగ్గర కూడా కుల సమస్యలు ఎదుర్కొంటున్నారు, సాంఘిక సమస్యలు ఎదుర్కొంటున్నారు, బహిష్కరణ ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ సమస్యను కూడా తప్పకుండా ఏదైతే చట్టం ఏదైతే చేసిందో అంటరానితనానికి సంబంధించిన చట్టాలు చాలా వచ్చినాయి. అది అమలు చేస్తేనే ప్రభుత్వం పైనుంచి. కానీ తప్పకుండా అట్లాంటి కుల వివక్ష సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చట్టబద్ధంగా ఆ కూలీల పైన వాళ్ళ పైన ఏదైనా అంటరాని సమస్య కొనసాగుతున్నటువంటిది. కాబట్టి దాన్ని చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నా. మా సంఘపరంగా కూడా మేము ఈ కుల వివక్ష వ్యతిరేక అంటరాని సమస్య వ్యతిరేక కూడా మేము పోరాటం చేస్తున్నాం. సీఎం సహాయ నిధి ద్వారా ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రత్యేక చొరవతో లబ్ధిదారులకు న్యాయం చేస్తున్నామని జగన్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. జగన్పల్లి మండల కేంద్రంలో 9 మంది లబ్ధిదారులకు సుమారు 3 లక్షల వరకు సీఎం సహాయ నిధి చెక్కులను మండల కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షులు వినోద్ నాయకులు లక్ష్మణ్, అక్బర్, సాయిలు, తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా ఎందరో మందికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రత్యేక చొరవ వల్ల సహాయాన్ని అందించి ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు ఉన్నారు. స్వాతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని వక్తలు కీర్తించారు. ఆ మహనీయుని స్మరిస్తూ అధికారికంగా జయంతిని నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. రేనాడు ప్రాంతంలో జన్మించిన ఓబన్న ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. వడ్డే ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారిని స్రవంతి, ఆయా సంఘాల ప్రతినిధులు దండి వెంకట్, పి వెంకట్, నగేష్, శంకర్, ఆంజనేయులు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రాన్ని సాధించుకోవడానికి అనేక పోరాటాలను చేయడం జరిగింది. అందులో భాగంగా మన వడ్డే ఓబన్న గారు నరసింహారెడ్డి గారి నాయకత్వంలో గెరిల్లా యుద్ధ పోరాటంతో తను చాలా చాకచక్యంగా ఎంతో ధైర్యంతో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం జరిగింది. నరసింహారెడ్డి గారికి కుడిభుజంగా తను ఉండడం జరిగింది. బాల్కొండ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీ వాసులు శనివారం ఆందోళన నిర్వహించారు. డ్రైనేజీ నిండిపోయి తీవ్ర దుర్వాసన వస్తుంటే రోగాల బారిన పడుతున్నామని వారు వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలని ఏడాది కాలంగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. పైపులు వలిగిపోతే మేము చేయించుకున్న కాడికి చేయించుకున్నాము, ఎంతగానో చేయించుకున్నాము, మాకు లేదానే కదా ఈ కేసీఆర్ కాలనీ ఇచ్చిండ్రు. మరి ఇవన్నీ అంటే మేము ఏడికెళ్ళి మాకు లేదానే ఇచ్చిండ్రు. మేము చేయించుకోవాలంటే ఎక్కడి నుంచి చేయించుకోవాలా? అట్లా తిందాలి కాదులే, కూలి చేసుకొని బతికేటోళ్ళం మేము. అవన్నీ చేయించుకోవాలంటే ఎక్కడి నుంచి చేయించుకుంటాము? వాసనకు పిల్లలకు బీమాలు రైతున్నారు, మేము ఎక్కడి నుంచి చూపించుకున్నాలా? మాకు అదే ప్రశాంత్ రెడ్డి ఉన్నవాడితే మాకు ఇప్పటిదాకా ఇవన్నీ బాధలే ఉండకపోతుండే. ఈ రేవంత్ రెడ్డి ఇవన్నీ చెప్తా అంటానని చెప్పి మాకు ఇవన్నీ మోసం చేసిండు. మాకు ఇవన్నీ కరెక్ట్ కాదు, మాకు ఖచ్చితంగా చెయ్యాలా. పై ఆఫీసర్లకు కూడా ఫోన్లు చేయమని చెప్తే ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ నంబర్ చేసినా కూడా వాళ్ళు ఏమంటారు అంటే మాకేం సంబంధం లేదు, మాది 1 year అయిపోయింది, మాకు గ్యారంటీ అయిపోయింది, మీరు ఎమ్మెల్యేకి చెప్పుకుంటారా ఎవరికి చెప్పుకుంటారా చెప్పుకోమని చెప్పిండ్రు. చెప్తే మేము నిన్న చెప్తే మేము ఇలా అందరం ఒకటై మేము కూర్చున్నాం. అయితే ఈవో సాబ్కు మళ్ళీ చెప్తే కూడా అదైతే మాకు సంబంధం లేదు, ఖాళీ గటేర్లు, కరెంటు, వాటరు, రోడ్లు మేము చేస్తాం, కానీ ఈ మాత్రం సెప్టిక్ ట్యాంకులు మేము చేయమని చెప్పారు.
బాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి స్కూల్లో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. శాంభవి స్కూల్లో రంగురంగుల రంగవల్లులు స్కూల్ ఆవరణలో వేసి వారి ప్రతిభ చూపించారు. అదేవిధంగా సంక్రాంతి శోభ ఇప్పుడు వచ్చిందా అన్నట్టుగా భోగి మంటలు, అమ్మవారి అలంకరణ, పాలు పొంగించడం, అందులోనే పాయసం చేయడం, పిల్లలకు ఆటలు మరియు అబ్బాయిలకు పతంగులు ఎగురవేయడం, ఆట పాటలతో సంబరాల సంక్రాంతిని చాలా ఆనందంగా జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మధుసూదన్ రాజు, కరస్పాండెంట్ రవీన్ ప్రసాద్, ప్రిన్సిపల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపల్ మంజుల, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న బాలికలకు, పాఠశాలలో విద్యను బోధిస్తున్న మాతాజీలకు మరియు భీమ్గల్ పట్టణంలోని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాఠశాల కార్యదర్శి నర్సయ్య చేతుల మీదుగా బహుమతులను, అలాగే ప్రతిభ కనపరిచిన వారికి ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నర్సరెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు. ఓబన్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్. భూమి లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయలు ప్రకటించడం పట్ల హర్షం. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినరెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకుల పాలాభిషేకం. పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు, గాలిపటాలతో సందడి. సంక్రాంతి పండుగ సందర్భంగా సుదూర ప్రయాణికులతో కిటకిటలాడిన ఆర్మూర్ బస్టాండ్. అంతర్జాతీయ స్థాయి షాట్పుట్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన శ్రీభాషిత విద్యార్థి సిద్ధార్థ్. విద్యార్థిని సన్మానించిన పాఠశాల యాజమాన్యం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.